డాక్టర్ వంశీకృష్ణ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూస్తుంటే మన కంట్రీలో మేజర్ క్రైమ్స్కి ఒక మూలం కూడా అని చెప్తున్నారు. ఎలా అయితే ఆల్కహాల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్ ఉందో, పోర్నోగ్రాఫిక్ అడిక్షన్ అంటే పోర్న్, దానివల్ల రిలీజ్ అయ్యే కెమికల్స్ యాక్చువల్లీ ఏముందిలే అది వాళ్ళ స్పేస్లో వాళ్ళు ఎక్సెప్ట్ సోషలాజికల్ అండ్ ఏంటారు మారలిస్టిక్ ఇష్యూస్ తప్ప వాట్ ఈస్ రాంగ్ అనే క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ వాట్ డూ యూ ఫీల్, అది ఈజ్ ఇట్ డెట్రిమెంటల్ టు ద బ్రెయిన్? డెఫినెట్లీ, బికాస్ see the more amount of porn you are watching, you are feeling అంటే ఆ డోపమిన్ రష్ బికాస్ ఆఫ్ వాచింగ్ ఇన్ ఒకటి మనకు సైకలాజికల్గా ఏమైందంటే ద మోర్ దే సీ హ్యూమన్ కనెక్షన్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. అంటే ఒక నార్మల్ పర్సన్, మ్యారీడ్ పర్సన్ మే నాట్ డూ ఆ ఇంటిమేసీ ఫ్యామిలీతో, అంటే వైఫ్ తోటి ఉండాల్సిన ఇంటిమేసీ ఒకటి వెళ్ళిపోతుంది. పీపుల్ హూ ఆర్ నాట్ మ్యారీడ్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఎల్డర్లీ వాచింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ పాన్, ఆల్సో ఇల్లీగల్ యాక్టివిటీస్కి, ఈ రేప్స్ చేయడం కానీ, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కానీ, ఆల్ దిస్ మైట్ లీడ్ టు బై వాచింగ్ టూ మచ్ ఆఫ్ పాన్ ఆల్సో. వై ఇట్ హ్యాపెన్స్ అంటే దే విల్ గెట్ దట్ డోపమిన్ డోపమిన్ సర్జ్ వచ్చేస్తుంటుంది. పాన్ చూడంగానే దే విల్ ఫీల్ దట్ హై. ఓకే, ఈరోజు నేను పాన్ చూస్తే కానీ వేరే ఏ పని చేయలేను, ఈరోజు నేను పాన్ చూస్తే కానీ ఐ మే నాట్ బీ ఏబుల్ టు పర్ఫామ్ ఎనీ యాక్టివిటీ. సో ఎవ్రీథింగ్ దే విల్ బీ కనెక్టెడ్ టు పాన్ యాక్టివిటీస్. తోటి ఏదైనా పాన్ చూస్తే కానీ దే మే నాట్ డూ అనే స్థితికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇంకా చూసి ఆ డోపమిన్ రిలీజ్ అవుతే కానీ వాళ్ళు దే ఓంట్ ఫీల్ కంఫర్టబుల్. సో దీనివల్ల కూడా అంటే యాజ్ ఐ సెడ్ ఆ ఫ్యామిలీ రిలేషన్స్ పాడవుతున్నాయి. పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ వేస్. ఈ చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఇవన్నీ కూడా దీనివల్లనే, పాన్ వల్లనే జరుగుతుంది.